गाइस वेलकम बैक टू ब्यूटी नीड्स टुडे वीडियो रेड सैंडल स्किन व्हाइटनिंग सोप గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। సో గాయ్స్ ఇది వచ్చేసి మనకి స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది, అంతే కాకుండా ట్యాన్ కూడా రిమూవ్ అవుతుందన్నమాట। సో చాలా మందికి డీటాన్స్ చేసుకుంటేనే ట్యాన్ రిమూవ్ అవుతూ ఉంటుంది కదా, సోప్స్ తో జస్ట్ వైట్నింగ్ అవుతుంది బట్ కానీ మాకు డీటాన్ కూడా జరగాలి అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు। సో ఇది కిడ్స్ దగ్గర నుంచి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి, మినిమం 10 ఇయర్స్ ప్లస్ నుంచి అయితే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు। వైట్నింగ్ అవుతుంది బాగా అండ్ స్కిన్ అనేది గ్లాసీగా షైనీగా కనిపిస్తుంది అండ్ దీంట్లో మనకి లైట్గా స్క్రబ్ లాగా కూడా తగులుతుంది రెడ్ శాండిల్ అనేది। సో ఈ స్క్రబ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి మన స్కిన్ని క్యూర్ అండ్ క్లియర్గా చేస్తాయి అన్నమాట। సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫేషియల్ స్టెప్స్లో స్క్రబ్ ఉంటుంది కదా, స్క్రబ్ చేయగానే మన స్కిన్ ఎలా ఉంటుంది, డెడ్ స్కిన్ మొత్తం కూడా మనకి వెళ్ళిపోయి స్మూత్నెస్ వస్తుంది, చాలా ఫ్రెష్గా గ్లాసీగా చేంజ్ అవుతుంది। సో ఇది కూడా అంతే, దీంట్లో ఉన్న స్క్రబ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి మన స్కిన్ని నీట్గా అండ్ క్యూర్గా అయితే ఉంచుతాయి అన్నమాట। సో గైస్ ఈ సోప్స్ వచ్చేసి మనకి 75 గ్రామ్స్ అయితే ఉంటాయండి, మనకి ప్రైస్ వచ్చేసేసి ఇది జస్ట్ ఫర్ 249 రూపీస్ అనమాట। సో స్కిన్ వైట్నింగ్కి సూపర్గా హెల్ప్ అవుతుందండి ఈ సోప్ మాత్రం। ఎవరికైతే ఫుల్ బాడీ బ్లాక్గా ఉంటుంది, అసలు వైట్నింగే రావట్లేదు, లేదా ఒక ఫెయిర్నెస్ క్రీమ్ వాడితే ఫేస్ వరకు వైట్నింగ్ జరుగుతుంది, కంప్లీట్ బాడీ అనేది వైట్నింగ్ అవ్వట్లేదు అని సఫర్ అవుతుంటే డెఫినెట్లీ ఈ సోప్ని అయితే ట్రై చేయండి, ఎందుకంటే ఫుల్ బాడీ వైట్నింగ్కి వెరీ వెరీ హెల్ప్ఫుల్ సోప్ అనమాట। సో ఈ బార్ వచ్చేసి మనకి ఏంటి అంటే మంచి వైట్నింగ్కి హెల్ప్ చేయడంతో పాటుగా స్కిన్ మీద ఉన్న చిన్న చిన్నవి మనకి వస్తూ ఉంటాయి కదా సమ్మర్లో, ర్యాషెస్ లాగా కానీ లేదు అంటే స్పాట్స్ కానీ పింపుల్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా ఈ రెడ్ శాండిల్ వల్ల కంప్లీట్గా క్యూర్ అవుతాయి అన్నమాట। అంతేకాకుండా మనకి స్కిన్ ఎలర్జీస్ అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట। రెడ్ శాండిల్స్లో మెడిసిన్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, అవి మోస్ట్లీ మీ అందరికీ తెలిసిందే కదా, మెడిసిన్ వాల్యూస్ కలిగింది రెడ్ శాండిల్ అనేది। సో స్కిన్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా మనకి క్యూర్ అవుతాయి। సో టోటలీ నేను చెప్పేది ఏంటంటే మీకు వైట్నింగ్తో పాటుగా స్కిన్ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తుంది। సమ్మర్లో మీకు స్కిన్ అనేది చాలా కూల్గా నీట్గా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట దీంతో బాతింగ్ చేయడం వల్ల। సో మంచి ఆర్గానిక్ బేస్డ్ ఉందన్నమాట అండ్ చాలా వరకు మోస్ట్లీ మనకి మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆర్గానిక్ వేలోనే వెళ్తూ ఉంటారు। కెమికల్ బేస్ అంటే ఎవరికైనా మేబీ టెన్షన్ ఉంటుంది కదా, కెమికల్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అప్సెట్ అవుతుంది అని చెప్పేసి 100% కెమికల్డ్ కాకుండా ఇలాంటి మంచి హోమ్ మేడ్ హ్యాండ్ మేడ్ సోప్స్ కానీ హోమ్ మేడ్ కానీ మంచివి వాడండి, గ్లాసీగా ఉంటుంది, అంతేకాకుండా మీ స్కిన్ షైన్ అవుతుంది అనమాట। సో ఈ బార్ అనేది ఇప్పుడు నేనైతే హ్యాండ్స్కి అప్లై చేశాను, ఇప్పుడు నా ఫేస్కి కూడా యూస్ చేసి చూపిస్తాను వైట్నింగ్ ఎంత బాగా జరుగుతుంది అన్నది మీరు లైవ్లో అయితే చూసేయచ్చు గాయ్స్। సో ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి, ఫేస్కి కూడా అప్లై చేసేసుకుంటాను। సో ఫస్ట్ అయితే మీ స్కిన్ మీద సన్ స్క్రీన్స్ కానీ మేకప్స్ కానీ ఏ ఉన్నా సరే రిమూవ్ చేసి సోప్ వాడాలి అలాంటి రూల్స్ ఏం లేవు, డైరెక్ట్గా యూస్ చేసేసుకోవడమే। ఇక్కడ నా స్కిన్ మీద ఎలాంటి మేకప్ మాత్రం లేదనమాట, కంప్లీట్గా క్యూర్గా ఉంది। సో ఇప్పుడు నేను సోప్ని అయితే అప్లై చేసుకుంటున్నాను। సో నార్మల్ అన్ని సోప్స్ లాగానే యూస్ చేయడమే। సో ఇలాంటి ఆర్గానిక్ బేస్డ్ సోప్స్ వన్స్ రీచ్ అవ్వగానే హౌ టు యూజ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు। సో అలాంటిది ఏం టెన్షన్ ఉండదండి మీకు, రెగ్యులర్ సోప్స్ ఎలా వాడతారో సేమ్ అలా వాడటమే, జస్ట్ రీప్లేస్మెంట్ చేసుకుంటారు మీరు సోప్స్ అంతే అనమాట। సో ఇలా స్కిన్కి అయితే అప్లై చేసుకొని వెయిట్ చేస్తేనే కలర్ వస్తుంది అలా ఏం లేదండి, జస్ట్ నార్మల్గా మీరు వాష్ చేసేసుకోండి, స్కిన్ వైట్నింగ్ అనేది అవుతుంది। సో ఈ సోప్స్ వచ్చేసి ఎక్కువగా మెన్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి, ఎందుకంటే దీనికి మనకి ఎక్కువగా సమ్మర్లో స్కిన్ అనేది ట్యాన్ అవుతూ ఉంటుంది, కొంచెం ఎండలోకి వెళ్తే స్కిన్ అనేది బ్లాక్నెస్ రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది అనమాట। సో మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు బర్త్। ఇంకా ఫెయిర్నెస్ క్రీమ్స్కి వచ్చేసేసి అయితే కాంబినేషన్గా తీసుకున్నట్లయితే ఒలిఫేర్కి చాలా బాగుంటుంది అండ్ కొన్ని ఫెయిర్నెస్ క్రీమ్స్కి ఈ సోప్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట। మోస్ట్లీ ఒలిఫేర్ వాడిన వాళ్ళు సోప్ కూడా వాడారు, ఎలాంటి డౌట్ఫుల్ అయితే లేదు, హ్యాపీగా మీరు యూస్ చేయొచ్చు। సో ఈ రెడ్ శాండిల్ బార్ అనేది మనకి ఫాస్ట్గా మెల్ట్ అవ్వడం కానీ అలా ఏముండదు, చాలా స్లోగానే మెల్ట్ అవుతుంది, సోప్ అనేది మెత్తగా విరిగిపోయినట్టుగా అలా కూడా ఏమీ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట। సో గాయ్స్ ఇంకా ఫస్ట్ టైం అయితే మీరు మన ఛానల్ని ఒకవేళ విజిట్ చేసి ఉన్నట్లయితే ఓల్డ్ కాకుండా న్యూ వాళ్ళైతే మాత్రం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి, ఎందుకు అంటే చాలామంది కూడా
నేను షేర్ చేశానండి ఆల్రెడీ వీడియోస్లో అనేసి చెప్తుంటే నాకు రాలేదు మేడం, ఎక్కువగా ఇదే అడుగుతున్నారు. సో మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఫస్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో అందరికంటే ఫస్ట్ మీరే చూడొచ్చు అనమాట. మీరే చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా ఫుల్ క్లారిటీగా ఉంటుంది. సో గైస్ మీరు చేయవలసింది ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ అనే బటన్ని మాత్రం ప్రెస్ చేస్తే ఆల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సో గైస్ చూసారు కదా నా స్కిన్కి అప్లై చేసుకున్నాను, ఎంత క్యూర్ అండ్ క్లియర్గా ఉందో. సో స్కిన్ చాలా స్మూత్గా అయితే ఉందన్నమాట. సో ఈ విధంగా మనము రెగ్యులర్గా బాత్ చేసినట్లయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. 1 or 2 టైమ్స్కి అయితే రిజల్ట్ ఉండదు, కొన్ని డేస్ వాడండి వైట్నింగ్ జరగాలి అంటే. బట్ ఫస్ట్ టైంకి నా స్కిన్ అనేది చాలా గ్లాసీ అండ్ షైనీగా అండ్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. మనకి స్కిన్ మీద ట్యాన్ ఉండి చాలామంది డల్గా కనిపిస్తారు. ట్యాన్ రిమూవ్ అయితే మంచి వైట్నింగ్ అనేది వస్తారనమాట. సో అందుకని ట్యాన్ రిమూవర్ బార్స్ అనేది యూజ్ చేయడం చాలా బెటర్. సో గైస్ మీకు ఎలా అనిపించింది ఈ సోప్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఫైనల్లీ నా లుక్ అయితే చాలా చేంజ్ అయింది ఫేస్కి 1 టైంకే. ఎందుకు అంటే స్కిన్ మీద ఉన్న ఆయిల్నెస్ మొత్తం కూడా కంట్రోల్ అయింది. మనం ఎంత ఫెయిర్ లుక్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే స్కిన్ మీద ఆయిల్గా అండ్ ఇరిటేషన్గా ఉంటే అస్సలు బాగుండదు అనమాట. సో అందుకనే మంచి డీటాన్ బార్స్ అనేది మీరు కూడా ట్రై చేయండి. వైట్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు గోయిస్. ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, బట్ నో సిఓడి, ఓన్లీ ఫర్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. కావాలి ఇంట్రెస్టెడ్ అనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ వరకు రండి. సో మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీట్ అవుదాం. సో గైస్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్.